హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాయకీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండి శ్రీ వరలక్ష్మి వ్రతాన్ని చక్కగా జరుపుకుంటున్నారనుకుంటాను. ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. చూస్తున్నారుగా, నేను వ్రతానికి ఇలా ఇవన్నీ సిద్ధం చేసుకున్న పండ్లు, పూలు, ప్రసాదాలు, అలాగే అమ్మవారి డెకరేషన్ అనేది కూడా చూస్తున్నారుగా. పొద్దున్నే లేచి తెల్లవారుజామున ముంగిట్లో ముగ్గు వేసుకొని, మామిడాకులు తోరణాలు కట్టుకొని, గుమ్మానికి పసుపు బొట్టు పెట్టుకొని, చక్కగా ఇల్లంతా అలికి శుభ్రంగా తుడుచుకొని అమ్మవారిని ఇలా మొత్తంగా సిద్ధం చేసుకున్నాను. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ధూపం కూడా వేసేసానండి. అలా ముగ్గులో పసుపు, కుంకుమ, పూలు అవన్నీ వేసుకొని ఇంకా బ్యాక్డ్రాప్ డెకరేషన్ అనేది చేయడం స్టార్ట్ చేసేసాను. అలా కర్టెన్, నా దగ్గర రాడ్స్ ఉన్నాయి, సో ఆ రాడ్స్కి కర్టెన్ పెట్టేసేసి నేను తెచ్చుకున్న పూలు, తోరణాలు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ డెకరేషన్ చేసేసాను. ఇన్ డీటెయిల్గా చూపించాలి అంటే పూజ చేస్తూ వీడియో తీయాలంటే కొద్దిగా టఫ్ టైం కదా, అందుకని నేను ఇలా పైనే మీకు చూపించేస్తున్నాను. అలా డెకరేషన్ చేసుకున్న తర్వాత ఒక స్టూల్ వేసుకొని, సో నా దగ్గర ఉన్న లోటస్ది పెట్టేసుకొని వినాయకుడి స్టూల్ పైన అమ్మవారిని పెట్టేసుకున్నాను. మనం ఎన్ని పెట్టుకున్న విగ్రహాలు అమ్మవారి చిత్రపటం అనేది కంపల్సరీగా ఉండాలండి. అలాగే ముందుగా మనం స్వామివారిని కూడా పెట్టుకొని ఆయనకు కూడా తులసి దళాలతో పూజ చేసుకున్న తర్వాతే మనం అమ్మవారికి చేస్తాము. సో ఈ తర్వాత ఇవన్నీ అమ్మవారి డెకరేషన్ అయిన తర్వాత నేను కలశారాధన చేసుకుంటున్నాను. కింద మనము మీకు పూజా క్లాత్ ఉంటే పూజా క్లాత్, లేదంటే బ్లౌజ్ పీస్ అన్న వేసుకొని ఒక ప్లేట్లో బియ్యం అది వేసుకొని పద్మంతో ముగ్గు వేసుకున్న తర్వాత అందులో పసుపు, కుంకుమ, అక్షింతలు, లేదంటే మీరు కొన్న రూపు కానీ లేదంటే రూపాయి కాయిన్ అన్నా వేసుకొని అలా అమ్మవారి టెంకాయకి పసుపు, కుంకుమ పెట్టుకొని మనము ఇలా ఆకులు, తమలపాకులు కానీ మామిడాకులు కానీ ఏమి ఉంటే అవి పెట్టుకొని అలా రూపు నా దగ్గర ఉంది అమ్మవారిది, అది పెట్టుకున్నాను. పెట్టుకొని అలా చక్కగా మన అమ్మవారికి గంధం తర్వాత ఇంత నుదుటిన బొట్టు పెడుతున్నాం. మనము ఆవిడనే ముత్తైదువుగా భావించి మనము పసుపు, కుంకుమ, గంధము అనేది రాయాలి. అలాగే నేను ఆవిడికి చక్కగా కాళ్ళకి పారాణి కూడా రాస్తాను. పారాణి రాసి, లేదంటే గోరింటాకు ఉంటే గోరింటాకైనా పెట్టేయచ్చు. ముత్తైదువుగా మనం ఇవన్నీ చేస్తేనే ఆవిడ కూడా సంతృప్తి చెందుతారు. మనము వచ్చే ముత్తైదుల్ని ఎలా అయితే గౌరీ స్వరూపంగా భావించి చేస్తామో అలాగే అమ్మవారికి కూడా మనం అలాగే చేయాలండి. అలా చేస్తే మన పూజ బాగుంటుంది, మనకి మనసుకి బాగుంటుంది, అమ్మవారు కూడా సంతోషిస్తారు. ముందుగా ఇవన్నీ అలంకరించుకున్న తర్వాత నేను గణపతిని పసుపు గణపతి చేసి గణపతికి కూడా పూజ అది అనేది ప్రారంభించేసి మొత్తంగా కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత అమ్మవారి పూజ దగ్గరికి వచ్చేసాను. ఇప్పుడు దీపారాధన చేసుకుంటూ దీపాలక్ష్మి నమస్తుభ్యం సర్వమంగళ రూపిణి ఆయుర ఆరోగ్య ఐశ్వర్య యావజ్జీవ మరోగతం ఇచ్చిన తర్వాత సంకల్పం, కలశ పూజ, గణపతి పూజ, ధ్యానం, ఆవాహనం, ఆసనం, ఆచమనీయం, పంచామృత స్నానం, శుద్ధోదక స్నానం, ఆవరణం, యజ్ఞోపవీతం, గంధం, అక్షతలు, పుష్పాలు, అదంగ పూజ ఇలా అన్నీ చేసుకుంటూ వచ్చానండి. మనము శుద్ధోదకం చేయడానికి మనకి అమ్మవారికి తర్వాత గణపతికి కూడా అన్నిట్లో అలా పుష్పంతో పూలు చల్లుకున్నాను. యజ్ఞోపవీతం కూడా అమ్మవారికి అలాగే గణపతికి కూడా నేను అన్నీ వేసేసాను. ధూపదీపాలతో వేసేసాను. ధూపము, దీపము, నైవేద్యము అన్నీ అమ్మవారికి అలాగే కింద ఉన్న గణపతికి కూడా యథావిధిగా చేసేసుకున్నాను. ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న తోరాల్ని ఒక పళ్ళెంలో ఉంచి అమ్మవారి ముందు పెట్టి మనము ఓం కమలాయ నమః, ఓం ప్రథమ గంధే పూజయే నమః, ఓం రమాయ నమః అంటూ చదువుకోవాలి. అలాగే అమ్మవారికి చీర కూడా నేను సమర్పించాను. వికృతై నమః, ఓం వికృతై నమః, ఓం విద్యాయ నమః, ఓం సర్వభూతహితప్రదాయ నమః, ఓం శ్రద్ధాయ నమః, ఓం విభూతాయ, ఓం సురవై నమః, ఓం పరాత్మకాయ నమః, ఓం వావై నమః, ఓం పద్మాలయ నమః, ఓం పద్మాయ నమః, ఓం స్విచయ నమః, ఓం స్వామియే నమః, ఓం స్వదాయ నమః, ఓం సుధాయ నమః, ఓం ధ్యాన్యై నమః, ఓం హిరణ్మయే నమః, ఓం లక్ష్మీ నమః, ఓం నిత్యపుష్టాయ నమః, ఓం విభవర్యై నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం దిత్యాయ నమః, ఓం దీప్తాయ నమః, ఓం వసుధార్యై నమః, ఓం వసుధారిణ్యై నమః, ఓం కమలాయ నమః, ఓం కామాక్షై నమః, ఓం కాంతాయ, ఓం కామాక్షై నమః, ఓం
సంభవాయ నమః. ఓం అనుగ్రహప్రదాయ నమః. ఓం బుద్ధాయ నమః. ఓం అనుగాయ నమః. ఓం హరివల్లభాయ నమః. ఓం అశోకాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం దీప్తాయ నమః. ఓం లోక వినాశకాయ నమః. అమ్మవారి ముందు గుగ్గిలం సాంబ్రాణి వేసి ధూపం లేదా అగరత్తులు వెలిగించి చూపించాలి. అగరవత్తులను దీపంతో కాక విడిగా వెలిగించండి. దశాంగం గుగ్గిలోపేతం సుగంధం సుమనోహరం ధూపం ఇప్పుడు వ్రత కథ అనేది కూడా ప్రారంభమైపోయిందండి. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించేవారు తప్పనిసరిగా చేయవలసిన 3 విధులు: పూజ, తోరాబంధనం, వరలక్ష్మి కథ, శ్రావణ పూజాంతరం వరలక్ష్మి వ్రత కథను తప్పనిసరిగా చదవాలి లేదా వినాలి. వరలక్ష్మి వ్రత కథ భవిష్యోత్తర పురాణంలో చోటు చేసుకుంది. పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించిన కథ ఇది. అలా మొదలు పెట్టానండి. అలా కథ మొత్తం వ్రత కథ అంతా చదువుకున్నాను. కథ అంతా పూర్తి అయిన తర్వాత క్షమా ప్రార్థన కూడా చేసుకున్నాం. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం జనార్దని అంటూ మంత్రం మొత్తం పూర్తిగా చదువుకోవాలండి. ఎందుకంటే మనం చేసే పూజలో కానీ చదివే మంత్రాల్లో కానీ మనం తెలిసి తెలియక ఏమైనా పొరపాట్లు చేసినా మమ్మల్ని క్షమించు తల్లి అనేది క్షమా ప్రార్థన అనేది కంపల్సరీగా మనం చేసుకోవాలి. దాని తర్వాత కంపల్సరీగా మనము నీరాజనం అనేది కూడా అమ్మవారికి ఇవ్వాలన్నమాట. అంటే మంగళహారతి పాట అనేది అమ్మవారికి పాడాలి. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, నుదుట కుంకుమ రవిబింబముగా కన్నుల నిండుక కాటుక వెలుగ కాంచనహారము గళమున అలా నాకు చేతైనంతలో ఏదో వచ్చిన కొద్దిగా పాట పూజ అనేది చేసుకున్నాను. ఏమైనా తప్పులు దొరికితే క్షమించమని కూడా కోరుకున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నాయకీస్ కిచెన్స్ అండ్ వ్లాగ్స్. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందు